అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది. దీన్ని మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్ లోనికి కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీరు మీ తల్లిదండ్రులు మరియు బంధుమిత్రుల వల్ల మీరు చక్కగా డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు. సమస్యల నుండి బయటకు రావడానికి మార్గాలనేవి మీకు ఈ రోజు ఖచ్చితంగా సునాయాసంగా లభిస్తాయి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు అన్ని శుభాలే కలుగుతాయి. మీ మీద మీకు ధైర్యం అనేది ఉండడం చాలా ముఖ్యం. ముందుగా మీరు మీ యొక్క ధైర్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసం తోటి ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం విశ్వాసం కలిగి ఉండటము, మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం చాలా అవసరము. మరి ఎక్కువగా మీరు గనక శ్రమించినట్లయితే శ్రమకు తగ్గ ఫలితాలైతే పని రంగంలో మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే ప్రమోషన్లు, వేతనం పెంపు వంటి విషయాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించినటువంటి వారిని దూరంగా పెట్టాలి. ఈ రోజు మీరు మాత్రం కొన్ని విషయాల్లో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు నీలం రంగు దుస్తువులు ధరించినటువంటి ఒక వ్యక్తి అనే మీకు దగ్గరగా రావడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి కారణంగా అదృష్టం అనేది మీకు లభించే అవకాశం కూడా ఎక్కువ మొత్తంలో ఈ రోజైతే కనిపిస్తుంది. గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే గనక అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకోసము ధనలక్ష్మి యోగం పట్టడానికి ఈ రోజు అదృష్టం వరించే విధంగా కలిసొచ్చే విధంగా మాత్రము కనిపిస్తున్నది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఏదైనా సరే పని మొదలు పెట్టినట్లయితే ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఆ పని వెంటనే ఉంటారు. ఆ పని పూర్తయ్యే వరకు తగిన విశ్రాంతి కూడా తీసుకోరు. అలాంటి పని పూర్తయిన తర్వాత మాత్రమే, ఖచ్చితంగా దాంట్లో లాభం వచ్చిన తర్వాత మాత్రమే విశ్రాంతి తీసుకునేటటువంటి అలవాటును కలిగి ఉంటారు. అయితే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో అటువంటి వారు మాత్రం ప్రేమ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని ఆటంకాలు అయితే వారికి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే గొడవలకు దూరంగా ఉండడం అనేది రోజు చెప్పదగిన సూచన. బయట వ్యక్తులతోటి గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవడం అనేది చాలా అవసరము. మరియు సమస్యలు, ఇంటి సమస్యలు బయట గాని, బయట సమస్యలు ఇంటిలో గాని చర్చించకుండా ఉండాలి. ఈ రోజు రాశిలో ఆఫీసులో మరి ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే విషయాన్ని కూడా బయట పెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఈ రోజు ప్రేమికులకైతే శుభదినంగా ఉంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి పెద్దల అనుమతి కూడా లభించే అవకాశం కూడా ఉంది. అవివాహితులకు వివాహ యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం, తొందరలోనే ఉద్యోగం అనేది లభించే అవకాశం మాత్రం ఎక్కువగా ఈ రోజైతే రాశి వారికి కనిపిస్తుంది. అనవసరంగా ఇతరుల కుటుంబ సమస్యల్లో సూచనలు, సలహాలు మాత్రం ఈ రోజు ఇవ్వకండి. మీ మాట తీరుతోటి ఇతరులను ఆకట్టుకునే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రోజు మీరు పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. రచయితలు, మీడియా రంగంలోని వారికి ఇది మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం బాగుండడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ మాట తీరుతోటి, మీ ప్రవర్తనతోటి ఈ రోజు ఒక మంచి విషయం అనేది మీ జీవితంలోనికి ఎంట్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని వల్ల మీ ఆనందం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఒక రకంగా మీ జీవితంలో అద్భుతం అనేది జరగబోతున్నది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. జీవితంలో మంచి విజయాలను ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అన్ని రంగాల్లో కూడా మరి వారి వారి సామర్థ్యం మేరకు విజయాలు సాధించేలాగా ఈ రోజైతే రాశి కనిపిస్తున్నది. ఏ పని తలపెట్టినా కూడా సులువుగా విజయం అనేది దక్కుతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి కూడా ఉంది. అయితే ఏ పనినైనా సరే పూర్తి చేసిన తర్వాత మాత్రమే విశ్రాంతి తీసుకునే గుణాన్ని అయితే కలిగి ఉంటారు. అందుకు అదృష్టమైతే తోడుంటుంది. తల్లిదండ్రుల నుంచి మద్దతు అయితే పూర్తిగా లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. వివిధ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితంలో ఉన్న వారు సంతోషంగా ఉంటారు. ఇబ్బందులు ఎదురు కావు. కొంతమందికి ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుండి సునాయాసంగా బయటకు రాగలుగుతారు. మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. మరి నరదృష్టి వల్ల ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. కొంతకాలంగా పెండింగులంగా ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.